థ్యాంక్ యూ అండి. నేను చక్క పత్రికారు 5 ఏళ్ల కాన్సెప్ట్తో మన ఎంతో వివరంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ కాన్సెప్ట్కు ఎంతో విలువ ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ 5 ఏళ్ల కాన్సెప్ట్లో మనం కూడా ఉండాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకోవాలి. మనం ఖచ్చితంగా ఆ సంకల్పంతో మనం కూడా ఆ స్థానాన్ని స్వీకరించగలుగుతాము. మరి ఒకసారి పత్రికారి గట్టి క్లాప్స్ అండి. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రతి ఒక్కరూ చేయాలి. యోగా ద్వారా శరీర సౌష్ఠవం ఏర్పడుతుంది. దాని ద్వారా మనం ఎంతో అనారోగ్యాల నుండి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక 40 నిమిషాలు యోగా చేద్దాము. యోగాచార్య వెంకటేష్ గారి ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక్కసారి ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు 10 మొత్తం తీసేయండి. చైర్లన్నీ ఎవరి ద్వారా ఒక చైర్ తీయండి ప్లీజ్. ముందుగా ఈరోజు ఈ సంగీత నాదం అందించిన స్వరభారతి వారి రామ్మోహన్ గారికి అండ్ భట్టాచార్య గారికి మనం సన్మానించుకుందాము. సార్ వేదిక అలంకరించిందిగా మనవి. సుదేశ సార్, మారా శివప్రసాద్ గారు, అందరూ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనాలండి. మనం కూడా ఖచ్చితంగా యోగా చేసినట్లయితే ఈ యోగా ద్వారా ఎంతో శక్తిని పుంజుకో మన శరీరాన్ని అంటే యోగా కంపల్సరీ. ఎప్పుడైతే ధ్యానం కుదరాలనుకుంటామో మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి. అప్పుడు మన మనసు మన ఆధీనంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ చేసి ఉంచాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ యోగా మనం చేద్దాము. ఈరోజు ఈ కళాకారులకి మనం ఇచ్చుకునే గొప్ప వరం ఏంటంటే మన క్లాస్ వారనే ఇలాంటి కళాకారులకి సన్మానించుకోవడం మన భాగ్యం. మనకి పత్రికారు ఆటలు పాటలు నృత్యము సంగీతం అన్నారు. అలాంటి సంగీత కళాకారులకి మనం సన్మానించుకోవడం గొప్ప వరం మనకి. రామ్మోహన్ గారి ఫ్యామిలీ రావాలి. ఫ్యామిలీ సన్మానం ఒకసారి క్లాస్ అండి గట్టిగా. నిద్రపోయి అంటే వాళ్ళకి మాత్రం సన్మానం చేస్తాం, మాకు వేయట్లేదా? ఇది కూడా చేస్తామండి వెళ్ళిపోయే లోపల. ఈరోజు స్వరభారతి రామ్మోహన్ గారి ఫ్యామిలీకి మనం సన్మానిస్తున్నాము. అసలు కుటుంబంతో రావడం చాలా అరుదు. ఎవరైనా కళాకారులు ఈరోజు మనకి ఈ అందుబాటులో ఉన్న ఈ ఫ్యామిలీ గట్టి క్లాస్ అండి. జీవితం అంటేనే ఆనందం, ఆటలు పాటలు. దాంట్లో మహిళలు ఎప్పుడు ముందు ఉంటారు. కేవలం వంటింటికే పరిమితం కాకుండా అవకాశం ఉన్న చోటల్లా వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి ఎన్నో మెట్లున్నాయి మనకి. దాంట్లో భాగమే ఈరోజు పిఎస్ఎస్ఎంలో మనకి ఇచ్చిన పత్రికారి ప్రథమ తాంబూలం. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఈ సాంగ్ రచించిన వారందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు యోగా కార్యక్రమంలో మనం పాల్గొందాము. కొంచెం యూత్ ముందు ఉండండి, మిగతా వాళ్ళు వెనక్కి ఉండండి ప్లీజ్. ఎందుకంటే మీరు వెంకటేష్ గారు, యోగాచార్య వెంకటేష్ గారిని వేదికను అలంకరించగా మనవి. ఒకసారి గట్టి క్లాస్ అండి. ఈరోజు మనకి ఇంత సమయం ఇచ్చేసి తను ఎంతో బిజీగా ఉన్నా కానీ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ మీద, పిఎస్ఎస్ఎం పత్రికారి మీద
తన అభిమానంతో మనకి ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు. ఈరోజు ఇదే సమయాన్ని బయట పెట్టినట్లయితే ఎంతో డబ్బు సంపాదించుకునే అవకాశం వారికి. కానీ కేవలం పిఎస్ఎస్ఎం నాది అనే ఉద్దేశంతో ఇక్కడ వరకు విచ్చేసి మనందరూ కూడా యోగా చేయించడానికి ముందున్నారు. ఈ వెంకటేష్ గారికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. వీరు వేయించే యోగాలు ఆసనాల్లో ఎవరు ఏవైతే వేయగలుగుతారో అవి మాత్రమే వేయండి. బలవంతంగా వేయడానికి ప్రయత్నించకండి. మ్యాక్సిమం అందరికీ సులువైన ఆసనాలు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ముందు యూత్ ఉండండి, ఏజ్ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. యూత్ మాత్రం ముందు ఉండండి. తర్వాత ఒక మనిషికి గ్యాప్ పెట్టండి. ఈ హాల్ నిండిపోవాలి మనకు ఒక్కసారి. థ్యాంక్ యూ మాస్టర్స్. స్వామీజీ యొక్క ఆశీస్సుతో మనం ఇక్కడ ఉన్నాము ప్రజెంట్. యోగా డే అనే ఎందుకు వచ్చింది? యోగా చేయడానికి వచ్చింది కదా. ఈరోజు ఒక్కరోజు చేసి వదిలేదు. ఈ ఒక్కరోజు చేసి వదిలేస్తే ఏం లాభం లేదు. రోజు చేస్తారా? నేను సింపుల్గా చేపిస్తా. స్టాండింగ్ ప్లస్ 3 ప్రాణాయామాలు నేర్పిస్తా. ఈ 3 రోజు చేయండి, ధ్యానం చేయండి యథావిధిగా. ఎక్కువ వద్దు, అక్కర్లేదు. ఇంపార్టెంట్ మాత్రమే చేపిస్తా. అవి రోజు చేసి కరోనా, షుగర్, బీపీలు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లం రాకుండా కాపాడుకునేది నేర్పిస్తా. అవి మీరు రోజు చేస్తే యూజ్ ఉంది, లేకుంటే లేదు. చేస్తారా? మరి చేస్తంటే ఏదో, లేకుంటే ఒక్కరోజు చేసి దయచేసి ప్రాంగణంలో అందరూ కూడా యోగా చేయాలి. ఒక మనిషికి ఒక్కరోజు చేసినంత మాత్రాన లాభం లేదు. రోజు చేస్తే ఈరోజు గుర్తున్నాయన్ని రోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకే మాస్టర్స్, ఇంత మంచి ఎప్పటి నుంచో నన్ను మరి ఫాలో చేస్తున్న పోల గారు, చంద్రశేఖర్ గారు, విజయభాస్రెడ్డి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మనం ఫస్ట్ రోజు వామప్ ఏం చేయాలి? నిలబడే అవే చేపిస్తాను. వామప్ చేపిస్తాను. నాతో పాటు నేను ఎలా చేస్తే మీరు అలా చేస్తూ ఉండండి. రాణి దగ్గర వదిలేయండి, వచ్చిన దగ్గర చేయండి, రాణి వదిలేస్తూ ఉండండి. ఓకే, ఏ గుర్తున్నా అవే చేయండి, నో ప్రాబ్లం. రైట్? ఓకే మాస్టర్స్, గ్యాప్ చూసుకోండి. ఓకే, మొదలు శరీరాన్ని సాగతీసే ఆసనం తాడాసనం. కాలు దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా సరే అభ్యాసం మొదలుపెట్టే ముందు శరీరాన్ని మొత్తం సాగతీయాలి. నర్మశిష్టాన్ని, మస్కశిష్టాన్ని సాగతీయండి. గాలి పీలుస్తూ లాగండి. మడమలు పైకి ఎత్తండి, వదిలేయండి. ఇక డైలీ 10 టైమ్స్ చేయాలి. ఎన్నిసార్లు? 10 టైమ్స్. సెకండ్ టైం అవుట్. థర్డ్ సేమ్, బ్రీత్ ఇన్, లాగండి, ఇట్లా పైకి లాగాలి, అవుట్. ఫోర్త్ అవుట్. నెంబర్ 5th లాగండి, మడమలు పైకి ఎత్తాలి, అవుట్. 6 అవుట్. 7 గాలి పీల్చుకుంటూ లాగండి, అవుట్. 8 లేపట్లే, కాలు లేపట్లే, అవుట్. 9 అవుట్. 10 అవుట్. వాపస్. ఈ శరీరం బాగుంటుంది కదా, ఏం చేస్తాం? మోకాలు నొప్పులు వచ్చి, నడుము నొప్పులు వచ్చి ఇంట్లో పడితే ఎడ చేస్తాను? ఏం ప్రచారం చేస్తారు? మరి జన ప్రచారం బాగా చేయాలంటే మనం బాగుండాలి. మన శరీరం బాగా సౌష్ఠవంతంగా, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఎస్ఆర్ను అందుకని ఈ అభ్యాసం చేయండి. దాంతోపాటు ధ్యానం యథావిధి చేయండి. ధ్యానమే, కానీ ఇది మాత్రం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఒక్కరోజు చేసి షోపుడప్ చేయొచ్చు. ప్లీజ్ అందరూ ఎవ్రీడే చేయాలి. చేస్తారా? చేతుల పని ఎంతమంది చేస్తారు? ఈరోజు చెప్పే అభ్యాసం చేయకుంటే మీ ఇష్టం, కర్మ. ఎందుకంటే కమిట్మెంట్ అయినారు. కమిట్మెంట్ తర్వాత చేయకుంటే కర్మ వస్తుంది. ఓకే మాస్టర్, చేస్తారు కదా? నాతో పాటు లైట్గా జాకింగ్ చేయండి. సింపుల్గా మీ ప్లేస్లోనే ఇలా చేతులు ఊపుతూ జాకింగ్ చేయండి. మంచి మ్యూజిక్ పెడతాను, మంచిగా నిదానంగా గాలి పీలుస్తూ వదిలేస్తూ చేయండి. హాయిగా మంచి మ్యూజిక్ పెడతాను.
బాగుందా? స్టాండ్ తీసుకో, స్టాండ్. ఇవి చాలండి ఫిజికల్, ఇవి చేస్తే చాలు రోజు. నో డాక్టర్, నో మెడిసిన్, నో మెడికల్ షాప్, నో అపోలో. అర్థమైందా? అంతే. కానీ ఫస్ట్ టైం ఒకే రోజు అందరికీ రావు. మెల్లమెల్లగా చేస్తుంటే ఈజీ అవుతాయి అన్నీ. రోజు చేస్తుంటే ఏమవుతుంది? ఈజీ అయిపోతుంది. అక్కడి నుంచి మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అంతే కదా? అంతేనా? అంతే. సీరియస్గా మూతి మూసుకొని సీరియస్ ఉంటే ఏం సాధించలేదు భూమి మీద. హ్యాపీనెస్, హ్యాపీనెస్ లైఫ్, ఎంజాయ్మెంట్ సైన్స్ సిద్ధాంతం. ఎప్పుడు హ్యాపీనెస్సే. సీరియస్, కోపము, చెప్పండి, కోపం, భయం, దుఃఖం, ఈ మూడు తీసేస్తే ఏమవుతుంది? శాంతి ఏర్పడుతుంది. శాంతి, ప్రశాంతి, విశ్రాంతి ఏర్పడుతుంది. ఈ మూడు ఏర్పడితే ఏమవుతుంది? మన స్థితి, మన గతి, మన మతి మారిపోతుంది. ఇదే ఫార్ములా. సిడౌన్, సిడౌన్, కూర్చోండి, కూర్చోండి. ఇంకా 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 కొంచెం ఇంక్రీజ్, అది వాస్ పెంచండి. ఇంకా సమయం, ఇంకా చాలా గుమ్గుమ్ రావాలి. బాగుందా? ఇవి చేయలేరా మీరు? మరి వీడియో పెడతారు, రోజు చూసుకుని చేయండి. పెడతారు కదా మన దాంట్లో పిఎంసీలో పెడతారు. ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఫిజికల్, నో వాకింగ్, నో వేరే ఏం ఇవి చేసే చాలు. ఇవి చేసే చాలు, అంతే. బోలెడు అవసరం లేదు, ఇన్ని అక్కర్లే. ఇవి చేయండి చాలు. చాలా ఉంటాయి కఠోరమైనవి, అక్కర్లేదు. ఇవి చేయండి. మూడు ప్రణాళికలు చేపిస్తాను. ఒకటేమో 150 సంవత్సరాలు బతకడానికి ఒక నేర్పిస్తా, ఓకేనా? కిడ్నీలు ఖరాబ్ అయితే మంచిగా నేర్పిస్తా. తర్వాత చర్మ వ్యాధులు ఉంటే తగ్గిపోవడానికి సోరియాసిస్, హార్ట్లో బ్లాక్స్ ఉంటే 90 రోజులలో హార్ట్ బ్లాక్స్ పోతాయి, అది నేర్పిస్తా. ఓకే మాస్టర్, చేద్దామా? కంటి ప్రాబ్లమ్స్ అనుకో, అద్దాలు తీసేస్తారు 90 డేస్లోనే, అది నేర్పిస్తా. బ్యాక్ పెయిన్ ఉంది బాగా, అది తగ్గడానికి నేర్పిస్తా. ఇక్కడ మహేందర్ వచ్చినా, మహేందర్ అని ఆయన వారానికి రెండు సార్లు డయాలసిస్ తీసుకునేవాడు. ఇప్పుడు నెలకోసారి తీసుకున్నాడు. కిడ్నీ మంచిగా అయిపోయింది. ఆడ చేయలేవు ఆయన, కిడ్నీ మంచిగా. వారానికి 2 సార్లు డయాలసిస్. ప్రజెంట్ ఏంటి, వీక్లీ బంద్ చేసి నెలకు ఒక్కసారి తీసుకున్నాడు, అది కూడా బంద్ చేస్తాడు. సిడౌన్. ఆయన శీర్షాసనం వేస్తాడు. ఇలా శీర్షాసనం వేస్తే ఆయన కిడ్నీ ఫెయిల్ అయ్యి శీర్షాసనం చేస్తున్నాడు. అక్కడ నోట్ దిస్ పాయింట్. మనం చేయాలి కానీ రిజల్ట్ వస్తుంది, చేయకుంటే ఏమీ రాదు. మాస్టర్స్, ఓకే. ఇప్పుడు చాలా చాలా పవర్ఫుల్ అభ్యాసం నేర్పిస్తా, మీరు పవర్ఫుల్గా చేయండి. అయితే ఇది 10 నిమిషాలు చేద్దాం. ఫస్ట్ 5 నిమిషాలు ఆ పొజిషన్ పోవడానికి టైం పడుతుంది. తర్వాత 5 నిమిషాల నుంచి రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాణాయామము అన్లిమిటెడ్ ప్రాణాయామం. చెప్పండి, అంతర్ముఖ ప్రాణాయామం. చెప్పండి, ఇది అన్లిమిటెడ్ ప్రాణాయామం. అంటే లిమిట్ లేదు. ఎంతసేపు అయినా, ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా చేయొచ్చు. అది నేర్పిస్తున్నాను. మీ టైం దొరికిన 10 సారి తిన్నాక 1 గంట గ్యాప్ ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది నేర్పిస్తాను. ఇది మీరు ఎంత చేస్తారో మీ ప్రాబ్లమ్స్ అంత ఫాస్ట్గా తగ్గుతాయి. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. 150 ఏళ్ళు భూమి మీద బతకొచ్చు. అది నేర్పిస్తా. చేద్దామా? అందరికి ఇష్టమే కదా, బతకండి, అందరికి ఇష్టమే. ఓకే, బతకాలి కదా. ఎందుకు బతకాలి? మంచి పని చేయడానికి బతకాలి. ఏదో మంచి పని చేయడానికి, ధ్యాన ప్రచారం, ఇలాంటివి మంచి కార్యక్రమాలు. అదేవిధంగా నేను ఏం చేస్తున్నా అంటే, ప్రతి వారం కడతాలకు వెళ్తున్నాను. పిరమిడ్ దగ్గరికి వెళ్ళి టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇస్తున్నాను. యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు నేర్చుకొని వాళ్ళు క్లాసులు చెప్తారు, ధ్యాన ప్రచారం బాగా చేస్తారు. వాళ్ళ ఆర్థిక ఇబ్బంది లేకుంటే ఇంకా ప్రచారం బాగా చేస్తారు. ఆ జీవనోపాధి కోసం అక్కడ మంచి ధ్యాన ప్రచారం కోసం ఎవ్రీ వీక్ పోయి కడతాలకు వెళ్ళి నేను ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అర్థమైందండి? యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ చేపిస్తున్నాను. ఆసక్తి వాళ్ళందరూ మరి రావాల్సిన అవసరం ఉంటుంది. శనివారం, ఈ శనివారం, వచ్చే శనివారము ఆడ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ 5 to 8 వరకు. ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ కావచ్చు. చాలామంది జాయిన్ అయినారు ఆల్రెడీ. ఇంకా నేర్చుకుంటే వాళ్ళు 10 మందికి బాగా చేస్తారు. మేలు జరుగుతుంది. ఓకే మాస్టర్స్, ఇప్పుడు చేతిలో పెట్టండి.
ఇలా పెట్టారు కదా, పైన కొన ఉందా, కొన ఉందా, కొనకి కింద గీత ఉంది. ఈ గీతకు మధ్యలో పెట్టండి, అర్ధ జ్ఞాన ముద్ర. పై కొన కింది గీత మధ్యలో పెట్టండి. పెట్టిరా, ఇలా పెట్టుకోండి. కొన కాదు, కొనకి గీత మధ్యలోకి ఇలా మధ్యలో పెట్టండి, మధ్యలో ఇట్లా ఉండాలి. చూసుకోండి చూసుకోండి. ఓం. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందా మేడం? చూసారా? ఇలా ఎడ్జ్ కాదు, కింద గీత మధ్యలో ఇట్లా ఇలా పెట్టుకోండి. చేతులు ఇలా పెట్టుకోండి. స్పైన్ చక్కగా పెట్టుకోండి. వెన్ను నిటారుగా ఉంచండి. ఇబ్బంది అనిపిస్తే చేయలో కూర్చొని చేయొచ్చు ఈ అభ్యాసం. అస్తమా ఉందనుకో, ఇది చేస్తే 20 రోజుల్లో అస్తమా తగ్గిపోతుంది, మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అస్తమా, సైనస్, డస్ట్ ఎలర్జీ, కరోనా ఇవి రాకుండా ఉంటే తగ్గడానికి, ఫ్యూచర్లో రాకుండా. ఓకే, ఎలా చేయాలో చూపిస్తాను. నా కళ్ళు కంప్లీట్గా పైకి ఉన్నాయి, కంప్లీట్గా పైకి పెట్టాను, ఇంకా పైకి పెట్టాను. కళ్ళు మూసుకున్నాను అంటే మూసుకునే కూడా పైకే ఉన్నాయి, కళ్ళు తెరిస్తే పైకే ఉన్నాయి, మూస్తే పైకే ఉన్నాయి. కంప్లీట్గా పైకి పెట్టుకున్నాను. అర్థమైందా? వినండి, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీ చేదురు కానీ. 2 కళ్ళు పై పెట్టుకున్నాను, ఓకే, కళ్ళు మూసుకున్నాను, ఇంతవరకు ఓకే, ముద్ర సరిగ్గా ఉండాలి. తర్వాత ఏం చేస్తానంటే నెమ్మదిగా గొంతులో నుంచి కావాల్సినంత గాలి తీసుకొని గొంతులో నుంచి కావాల్సినంత వదిలేస్తాను. నేను చేస్తా చూడండి ఒకసారి. గొంతులో నుంచే జరగాలి. ఈ సౌండ్ హమ్మింగ్ సౌండ్ గొంతులో నుంచి హాయిగా గాలి తీసుకొని గొంతులో నుంచి హాయిగా వదిలేయాలి. 2 కళ్ళు ఎక్కడ ఉండాలి? కంప్లీట్గా పైకి ఉండాలి. వినండి ఫస్ట్ వినండి. 2 కళ్ళు పైకి ఉన్నాయా? కళ్ళు మూసుకున్నామా? ముద్ర పెట్టామా? గొంతులో నుంచే గాలి తీసుకోవాలి, గొంతులో నుంచే వదిలేయాలి. చేయండి, నేను చెప్పేవరకు కంటిన్యూ చేయండి. నేను చెప్పేవరకు చేస్తూ ఉండండి. గొంతులో నుంచి నిదానంగా హాయిగా గాలి పీల్చుకోండి, గొంతులో నుంచి హాయిగా వదిలేయండి. కళ్ళు మాత్రం కంప్లీట్గా పైకి ఫిక్స్ చేయండి. కళ్ళు మూసుకోవాలి, తెరవద్దు. మూసుకొని పైకి పెట్టుకోవాలి, ఎంత వీలైతే అంత పైకి పెట్టుకోండి. 2 కళ్ళు పైకి పెట్టుకోండి. బృకుటి స్థానంలో ఇది సౌండ్ పెంచాలి. ఎంత వీలైతే అంత పైకి తీసుకోండి. కళ్ళు గొంతులో నుంచి హాయిగా గాలి తీసుకొని గొంతులో నుంచి వదిలేస్తున్నాం. నేను చెప్పే వరకు ఎవరు ఆపకూడదు. అదే పనిలో ఉండండి. చక్కగా గొంతులో నుంచి డీప్గా తీసుకోండి, కళ్ళు పైకి పెట్టుకోండి. తాడేలో కంప్లీట్గా పైకి ఫిక్స్ చేసి గొంతులో నుంచి హాయిగా వేసుకొని గొంతులో నుంచి హాయిగా వదిలేస్తున్నారు. హాయిగా నిదానంగా స్లోగా లాంగ్ తీసుకోవాలి. గొంతులో నుంచి హాయిగా సుఖంగా తీసుకోవాలి. గొంతులో నుంచి సుఖంగా వదిలేయండి. థైరాయిడ్ ఎస్కేప్ అవుతుంది, టాన్సిల్స్ ప్రాబ్లం, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, బీపీ, షుగర్ అన్నీ ఎస్కేప్ అయిపోతాయి. చక్కగా నీట్గా వేయండి. మీ శరీరంతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి అంతే. నేను చెప్పేవరకు దయచేసి మధ్యలో ఎవరు కళ్ళు తెరవద్దు. అందులో ఫీల్ అయితే చేయండి. ఫీల్ అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇన్వాల్వ్ అయిపోండి, మీ శరీరంతో ఏకమైపోండి, మనసుతో ఏకమైపోండి, శ్వాసతో ఏకమైపోండి. నేను చెప్పేవరకు ఇప్పుడు పొజిషన్కి వెళ్ళాం, ఇంకా బాగా చేయగలుగుతారు మీరు, ఇంకా పర్ఫెక్ట్నెస్ వస్తుంది. నిదానంగా సుఖంగా గొంతులో నుంచి హాయిగా తీసుకొని వదిలేస్తూనే ఉండండి. మీ తాడేలో కంప్లీట్గా కళ్ళు పై పెట్టుకోండి, కళ్ళు తెరవద్దు, ముద్ర సరిగ్గా ఉండాలి. చక్కటి అభ్యాసం. అంతర్ముఖ ప్రాణాయామంలో ఉన్నాం. చాలా బెస్ట్ ప్రాణాయామం. కఫము శ్లేషము నశిస్తుంది, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నీ క్లీన్ జరుగుతాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ పోతాయి, స్పాండిలైటిస్, ఐస్ సమస్య, బ్రెయిన్ ప్రాబ్లం, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్, హార్ట్ బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. గొంతులో నుంచి మౌత్ క్లోజ్, గొంతులో నుంచే జరగాలి. మౌత్ క్లోజ్, నోస్ టు థ్రోట్, ముక్కు నుంచి గొంతులో నుంచి డీప్గా తీసుకొని వదిలేయండి. ఎంత పీల్చుకోగలితే అంత పీల్చుకోండి, ఎంత వదిలేయగలితే అంత వదిలేయండి. చెప్పేవరకు ఫీల్ అయితే చేయండి. అన్లిమిటెడ్ అభ్యాసం.
20 నిమిషాలు, అర్ధ గంట, గంట, 2 గంటలు, 3 గంటలు, 24 గంటలు, 3 రోజులు నాన్ స్టాప్ చేయొచ్చు. ఈ ఓపిక సహనం. ఎంత చేస్తారో మీరు ఎంత సాధిస్తారు. కఫం వల్లనే సమస్యలు వస్తాయి. కఫం అంతా జాయింట్స్కి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి మోకాలు నొప్పులు వస్తాయి. కఫం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. 2 కళ్ళు కంప్లీట్గా మళ్ళీ కింద పడిపోతే మళ్ళీ పైకి లేపండి. కళ్ళు తెరవద్దు. ఇంకా ఆపించుకోగలుగుతారు. మీ వల్ల అవుతుంది, మీ వల్ల అవుతుంది. ముద్ర, కళ్ళు పైకి, గొంతు. ఇంకా 5 మినిట్స్ కంప్లీట్ చేసాం. స్టార్టింగ్ అంతే, మీకు పరిచయం చేస్తున్న అంతే. ఇక్కడ మీరు ఎక్కువ గంటలు చేయాలి, ఎక్కువ సమయం చేయాలి. దీంతోపాటు ఆనాపానసతి యథావిధిగానే ఇది చేసినాక మళ్ళీ ఆనాపానసతి వేసుకోవచ్చు హ్యాపీగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అభ్యాసం. ద్వాపరయుగంలో ఈ అభ్యాసం ఉంది. కళ్ళు ఇంకా పైకి, గొంతు. ఇక్కడి నుంచి మీకు హ్యాపీనెస్, సుఖము రావడం ప్రారంభమవుతుంది. ఎనర్జీ లోనికి వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఆ యొక్క అభ్యాసం మీద అవగాహన వస్తుంది. అక్కడి నుంచి మీ స్థితి మారిపోతుంది. చాలా బాగా చేస్తున్నారు యోగులందరూ, చక్కగా చేస్తున్నారు. ఇది మనకు కావాల్సింది. భయంకర అస్తమా, 20 ఏళ్ళ నుంచి ఉన్న అస్తమా సరిగా చేస్తే మొత్తం కంప్లీట్ 3 మంత్స్లో క్లోజ్. అస్తమా తగ్గిపోతుంది. భయంకర అస్తమా, ఫిట్స్ ప్రాబ్లం, హార్ట్ బ్లాక్స్, కిడ్నీ, లివర్, భయంకరమైన కాన్స్టిపేషన్, మస్కులర్ ప్రాబ్లం, హైపర్ టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ నశిస్తాయి. సకల కాలంలో మన అభ్యాసం మనని రక్షిస్తుంది. సకల కాలంలో మన అభ్యాసం రక్షించాలి. మనని మనం క్లీన్ చేసుకునే విధానం, మన శరీరాన్ని, మనసుని క్లీన్ చేసే విధానం. చివరిగా 2 నిమిషాలు ఇంకా బాగా చేయండి, ఇంకా పర్ఫెక్ట్ చేయండి. ఆ స్థితికి రావడమే అదృష్టం. ఇది చేయడమే అదృష్టం. ఇది నేర్చుకోవడమే అదృష్టం. గోరుతోడు వేది గొడ్డలతో తీసుకొస్తాం మనం తెలియక. చిన్నదాన్ని పెద్ద చేసుకుంటాం తెలియక. ఇక్కడ చేయవలసింది సమయము, టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పటి నుంచి ప్రాముఖ్యత ఇవ్వండి ఈ అభ్యాసానికి. ధ్యానంతో పాటు ఇవన్నీ చేయండి. మనకు సులువైన మార్గం ఇచ్చాడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. అది
సుఖ ప్రాణాయామం ఇచ్చాడు. ఇది కొంచెం హఠయోగ ప్రాణాయామం. కళ్ళు పైకే ఉండాలి, తీయద్దు. గొంతు సేమ్. ఇప్పుడు కొంచెం కొంచెం అవగాహన వచ్చింది, కొంచెమే 0.1% వచ్చింది. ఇంకెంత రావాలో చూసుకోండి. చాలా ఈజీ. ఎక్కడ కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొద్దు, కూర్చొని చేయాలి. ఎప్పుడు చేసినా కూర్చొని చేయాలి. చైర్లో కూర్చొని చేయొచ్చు హ్యాపీగా. బస్సులో పోతూనే చేయొచ్చు, ట్రైన్లో పోతూనే చేయొచ్చు, కార్లో పోతూనే చేయొచ్చు. సమయం దొరికితే వృధా చేయకండి, వాల్యుబుల్ టైం. లాస్ట్ 30 seconds. లాస్ట్ 5 seconds. 4, 3, 2, 1, 0. చేతులు రెండు రఫ్గా చేసుకోండి. ముఖాన్ని నూదురు మడతనే వేసుకోండి. మెల్లగా చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. హ్యాపీగా ఉన్న వాళ్ళు చేతులు ఇవ్వండి. చేసినాక హ్యాపీనెస్ వచ్చింది అన్న వాళ్ళు చేతులు ఇవ్వండి. వావ్, అందరికి వచ్చింది హ్యాపీనెస్. ఈరోజు మీ ఇంట్లో పోగానే డైరీ తీసుకొని డేట్ రాసుకోండి. ఇంటర్నేషనల్ యోగా డే రోజు నుంచి ఈరోజు అభ్యాసం స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, సాయంత్రం 4 గంటలకి మన శరీరం వదిలేసే అవకాశం ఉందనుకోండి, ఇప్పుడు స్టార్ట్ చేసింది అనుకోండి, అది పోస్ట్పోన్ అయిపోతుంది. అదే కావాలి కదా అందరికీ. 1 గంట తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, హార్ట్ అటాక్ వచ్చేది ఉంది, ఇది స్టార్ట్ చేసినాం, రాదు, ఇంకా దూరం అయిపోతుంది. ఇది కావాలన్నా వద్దు అందరికి, ఇది ఉండాలి కదా. ఈ శరీరము మనది కాదు, ఈ మనసు మనది, నేచర్కి వెళ్ళిపోతుంది. ఆత్మ ఆదికాలం నుంచి ఉంది, ఎప్పుడు ఉంది, ఆత్మ నశించదు కదా. ఈ శరీరంలో ఉన్నాం కనుక, ఇందులో నివసిస్తున్నాం కనుక కొంచెం ఇవన్నీ ఫ్రెష్ అప్ చేయండి. చేస్తారా? ఓకే, వెరీ గుడ్. చేతిలో పట్టుకోండి, హాయిగా కొంచెం రిలాక్స్ చేయండి. కొద్దిగా రిలాక్స్ చేసే పద్ధతి. కాసేపు కూర్చు కదా, మెడంతా అంత రిలాక్స్ చేసే విధానం. ధ్యానం చేసినా కూడా అప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజు నా కోసం మాత్రం చేయకండి, జీవితాంతం చేయండి. ఇలా తిప్పండి క్లాక్ వైజ్. ఈజీగా ఉందా, కష్టంగా ఉందా మేడం? ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఎవరు మాట్లాడుతూనే లేరు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, బటర్ఫ్లై ఇది యోగా డే సందర్భంగా ఇది ఆసనం. ఓకే, ప్రోటోకాల్ ఆసనాలు ఉంటాయి ఈ ప్రాంగణంలో. ఇది మ్యాచ్ అయితే ఇవే చేపిస్తున్నాను, ముఖ్యమైన చేపిస్తున్నాను. ఇలా చేయండి. ఇది చేస్తే యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకో, పోతాయి. ప్రొస్టేట్ ప్రాబ్లం ఉందనుకో జెంట్స్కి, అది తగ్గుతుంది. యూట్రస్ ప్రాబ్లం అంటే తగ్గుతుంది. రోజు 5 నిమిషాలు ఇలా నిదానంగా ఇలా వేస్తూ ఉండండి. అప్పుడు ఇంతకుముందు చేసిన ప్రాణాయామం పేరేంటి? చెప్పండి, అంతర్ముఖ ప్రాణాయామం. ఎంతసేపు చేస్తారు? అన్లిమిటెడ్. గంట, 2 గంటల, 5 గంటల, మీ ఇష్టం. చేయండి, చేసి చూడండి. ధ్యానం చేయండి, ఇదే చేయండి బాగా. ఈ లాస్ట్ ఫైనల్గా మీరు ఆటోమేటిక్గా ఆ ధ్యాన అవస్థకి వెళ్ళిపోతారు. అప్పుడు శ్వాస మీద దాచి పెడితే మీరు ఎక్కడో ఉంటారు, శివునితోటి మాట్లాడతారు పోయి. ఓకే, మాట్లాడాలా వద్దా? ఓకే, ఇలా పెట్టుకోండి, ఇలా కాలు ఊపండి, ఇలా ఊపండి. ఇలా ఊపితే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి. యూరిన్లో ప్రాబ్లం, ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయిందనుకో, మరి ఇలా చేయాలి. రోజు ఇలా 2 నిమిషాలు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. యూరిన్లో ఇన్ఫెక్షన్కి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. ఇలా ఇవ్వండి అంతే. మీ కాలు మీరే ఇవ్వండి. ఓకే ఓకే. నవ్విస్తే నవ్వకుంటే మంచిది కాదు, నవ్విస్తే నవ్వాలి. ఓకే, మరి కాళ్ళు మార్చండి. చెప్పండి, ఆనందో. నెక్స్ట్ ఏంటి? మీకు అన్నీ తెలుసు కానీ అది పాటిస్తలేరు.
అన్నీ చెప్తారు, అంత నాలెడ్జ్ ఉంది, కానీ ఇది పాటించకుండా ఊకే పొద్దులేస్తే సఫర్ అయ్యి సిక్ అయిపోయి ఇలా ఉంటున్నారు. అలా రాంగ్ అది. ఇప్పుడు మీరు యంగ్స్టర్ లాగా జీవించాలి, లైఫ్ అంతా జీవిస్తారా? ఒకటే ప్రాణాయామం చేయించాను, ఇంకా 2 చేపిస్తాను అంతే లాస్ట్. ఓకే, నెక్స్ట్ యోగా డే ప్రోటోకాల్ ఆసనం చేద్దాం. అర్ధ ఉష్టాసనం చేయండి రాని వాళ్ళు. ఓకే, ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఇలా లేకపోతే ఇలా వేదాల్లో ఉన్న వాళ్ళు లేదండి. వస్తే బాగా వస్తే ఇలా వచ్చింది, బాగా వస్తే బాగా రాకపోతే ఇలా వచ్చింది. చాలా చాలా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఆసనం చేద్దాం. ఇది షుగర్కి రామబాణం ఆసనం. రోజు ఒక 50 సార్లు చేస్తే 400 షుగరు 4 రోజుల్లో కంట్రోల్ అవుతుంది. 4 రోజుల్లోనే కంట్రోల్ అయిపోతుంది. వాపస్ వదిలేస్తూ కడుపులోని రోజు 50 సార్లు చేస్తే షుగర్ టాటా బాయ్ బాయ్ చెప్పేస్తుంది. వదిలేసి ఆపి కడుపులోనికి వదిలేస్తూ శ్వాస వదిలేస్తూ ఈరోజు నేర్చుకున్నాయని మళ్ళీ మీ ధ్యానప్రసారమైనప్పుడు నేర్పిస్తారా? నేర్పిస్తే ఇంకా రిజల్ట్స్ వాళ్ళకి వస్తాయి, ఇంకా హ్యాపీగా ఉంటారు. ఓకే, మామూలు కూర్చో. ఇంకా 2 ప్రాణాయామాలు నేర్పిస్తా, సరేనా? 3 చాలు, ఇంకా బోలెడమే అక్కర్లేదు. 3 చేస్తే చాలు, మీకు ఇంకా తిరుగులేదు లైఫ్లో. నిలబడి చేసే ఆసనాలు ఏముంటాయి మీ ఇష్టమనే చేయండి. తర్వాత ఈ 3 ప్రాణాయామాలు కంపల్సరీ చేయండి, నా కోరిక. చేస్తారా మేడం? ఓకే, అయితే మనకు ముఖ్యంగా సమస్యలు బట్టి ముద్ర పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చిన్న ముద్ర ఇలా పెట్టుకోండి. చిన్న ముద్ర ఇది మూతంలో ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, పైల్స్, పిస్టులా ఉంటాయి, ఈ ముద్ర పెట్టుకోవాలి. కింద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే, షుగర్, తర్వాత బీపీ, తర్వాత హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం ఉంటే ఇలా పెట్టుకోవాలి, చిన్మయ ముద్ర. ప్రాబ్లం బట్టి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే, తలెందలి సమస్యలు ఉంటే ఆది ముద్ర పెట్టుకోవాలి. 3 ప్రాబ్లం ఉంటే కింద ప్రాబ్లమ్స్, ఇక్కడి నుంచి బొడ్డు నుంచి గొంతు వరకు ఉన్న అన్ని ఆర్గన్స్కి చిన్మయ ముద్ర. తల నుంచి పైకి వరకు, గొంతు నుంచి తల వరకు ఉన్న అన్ని ఆర్గన్స్కి ముద్ర ఆది ముద్ర. ఈ ప్రాబ్లం బట్టి ముద్ర పెట్టుకోండి. మెడ నొప్పి ఉంటే మేరుదండ ముద్ర. మెడ నొప్పి చెప్పండి, మెడ నొప్పికి ఇది మెడ నొప్పి. తర్వాత నెక్స్ట్ కాళ్ళకు సంబంధించిన, మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలకి, తర్వాత బ్యాక్ పెయిన్కి. ఇవే ఉంటాయి అందరికి ఉండేటివి. కనుక మీ ప్రాబ్లం బట్టి ముద్ర పెట్టుకోండి. ఏ ప్రాబ్లం అనుకో ఏదో ఒకటి పెట్టండి, చిన్మయ పెట్టేసుకోండి. రైట్, ఓకే మేడం. ఇప్పుడు కపాలభాతి చేద్దామా? కపాలభాతి ఇక్కడ మ్యూజిక్ ఇస్తాను, దాన్ని ఫాలో అయ్యేది చేయాలి. ఎలా అంటే బ్రీత్ అవుట్, స్టమక్ బ్యాక్, శ్వాస బయటికి కడుపులోనికి. ఎలా చేస్తారు? ఇలా. ఈ కపాలభాతి గురించి రామ్దేవ్ బాబా ఏమంటాడో 2 మాటలు వినండి. ఏమంటాడు రామ్దేవ్ బాబా? రామ్దేవ్ బాబా ఏమంటాడు కపాలభాతి గురించి? ఆయన యోగి. కపాలభాతి అన్నమయ కోశాన్ని క్లీన్ చేసే ప్రాణాయామం, కపాలాన్ని క్లీన్ చేసే ప్రాణాయామం. శ్వాస బయటికి కడుపులోనికి. ఆ మ్యూజిక్ 2 మీకు మ్యాచ్ కావాలి. ఈ స్టమక్ బ్యాక్ పోవాలి. ఇంటర్నల్ ఎక్సర్సైజ్.
స్టార్టింగ్ 5 మినిట్స్తో స్టార్ట్ చేస్తాం. డైలీ 15 మినిట్స్ చేస్తే సరిపోతుంది. 5 మినిట్స్తో స్టార్ట్ చేసి ఉల్టా పడ వేయద్దు. గాలి బయటికి కడుపులోనికి రివర్స్ చేస్తారు కొంతమంది తెలియక. సమదీక్ష సమధాతు మలక్రియాం ప్రసన్న ఆత్మ ఇంద్రియాణం స్వస్థ ఇత్యభిధీయతే. మలాశయం కర్మేంద్రియాస్ జ్ఞానేంద్రియాస్ ప్లస్ జననేంద్రియాస్ క్లీన్ చేసే విధానం. బ్రీత్ అవుట్ స్టమక్ బ్యాక్. కొంతమందికి బ్యాక్ పెయిన్ వాళ్ళకి కొంచెం పెయిన్ అనిపిస్తుంటుంది, తర్వాత తగ్గిపోతుంది, కడుపులో అవుతుంది కొంతమందికి. అయినా సరే చేయంగా మెల్లమెల్లగా పర్ఫెక్ట్నెస్ పెరుగుతుంది. నేను ప్రతిరోజు ఈ ప్రాణాయామాన్ని 1 గంట సేపు చేస్తాను. 1 అవర్ చేస్తాను. 60 సంవత్సరాలకు వచ్చిన రోజు చేస్తాను, 1 అవర్ చేస్తాను. కానీ నా వయసు 25 ఇయర్స్ లాగా 20 ఇయర్స్ లాగా లైఫ్ చెలాయిస్తాను. మీరందరూ అలాగే ఉండాలి. నో షుగర్, నో బీపీ, నో ప్రాబ్లమ్స్, నో ప్రాబ్లం. 60 సంవత్సరాల వయసులో నో ప్రాబ్లమ్స్. పొట్టలు అయినా పర్వాలేదు, నడుములు అయినా పర్వాలేదు, కళ్ళు తిరిగినా పర్వాలేదు, భరించాలి. భరిస్తే సాధిస్తాం. పాత జీవితం వదిలేసి కొత్త జీవితానికి వెళ్ళిపోవాలి. ఇది న్యూ లైఫ్. అభ్యాసంలో పరిపూర్ణత చెందాలి. అప్పుడు మీ లైఫ్ చేంజ్. న్యూ లైఫ్, న్యూ ఎనర్జీ, న్యూ లైఫ్. థైరాయిడ్కి రోజు టాబ్లెట్ వేయాలి, షుగర్కి రోజు టాబ్లెట్ వేయాలి, బీపీకి రోజు టాబ్లెట్ వేయాలి. ఎన్ని రోజులు వేస్తాం అబ్బా? ఎన్ని రోజులు వేయాలి? ఎందుకు వేయాలి? మరి దాన్ని కాపాడుకోండి, సమస్య రాకుండా కాపాడుకోండి. ఉంటే తగ్గించుకోండి, మొత్తం తగ్గించుకోండి, 100% తగ్గించుకోండి. కర్మ వల్లనే సమస్యలు వస్తాయి. కర్మ దూరం అయితే ఇలాంటి అభ్యాసం దగ్గరికి వస్తుంది. లేకుండా రాదు. రానే రాదు. చాలు, 5 నిమిషాలు చేసాం అబ్బా. వెరీ గుడ్ మాస్టర్, బాగా చేశారు. కడుపులో అవుతాయి, ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటే కడుపులో అయ్యే తగ్గిపోతుంది. బాగుందా కపాలభాతి? 5 నిమిషాలతో స్టార్ట్ చేస్తారు. రోజు నిమిషం పెంచండి. 6, 7, 8, 9, 15 నిమిషాలు. ఇంకా సమస్య ఉంటే అర్ధగంట, గంట కూడా అయిపోయాయి. ప్రాబ్లమ్స్ క్లియర్. కొలెస్ట్రాల్ నార్మల్. కళ్ళు తిరిగితే ఇక్కడ నొక్కండి. ఎవరైనా చేస్తుంటే కళ్ళు తిరిగితే ఇక్కడ నొక్కేస్తే తగ్గిపోతుంది. ఈ చేసినందుకు కళ్ళు తిరగలే, లోన సిస్టమ్ గడబడి ఉంది, అది క్లీన్ జరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అంతే. అర్థమైందా? ఇది వచ్చేసిందా అందరికీ? ఓకే, రోజు చేస్తారా? నా మాట ఇచ్చారు, ఏమనట్లేదు, మళ్ళీ ఎక్స్ప్రెషన్ లేదు. ఈడ శనేశ్వరుడు కూర్చుంటే మనం చెప్పినట్టు విన్నాం. ఈడ శని కూర్చుంది, వద్దంటే గుంత పోయి పడతాం మనం. అక్కడ వద్దు గుంత ఉందంటే నీకెందుకని పడతా అంటావు. వినవు నువ్వు, చెబితే వినవంటే నీకు శనేశ్వరుడు తల మీద కూర్చున్నాడు, అందుకే నువ్వు వినవు అంతే. చెప్తే వినవు, నీకే మొండి.
ఏమైతే కేల్కతా దుకాణం బంద్ అయిపోతుంది, అంటే ఏం కాదు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మాస్టర్స్. 150,000 మీరందరూ ఉండాలి. 150,000 ఉండాలంటే ఈరోజు చేసి అభ్యాసం రోజు చేయండి. నేను 2 చెప్పిన ఇంతవరకు ప్రాణాయామాలు. 1 ఫస్ట్ అంతర్ముఖ, 2 కపాలభాతి చెప్పి సార్ ఇంకొకటే నేర్పిస్తా. ఇన్ని వద్దు, ఇన్ని వస్తే ఏది కాదు లాస్ట్కి, ఇది కాదు అది కాదు అది కాదు, లాస్ట్కు మామూలు అయిపోతుంది. చేసేది నిష్టగా కొన్ని చేయండి, పర్ఫెక్ట్ చేయండి, అయిపోయాయి. నేను అవే చేస్తాను. నాకు ఇంతవరకు ఒక ప్రాబ్లం లేదు బాడీలో. ఒక్క ప్రాబ్లం రమ్మని చూస్తాను, నా షో రమ్మని చూద్దాం, ఎందుకు వస్తా చూస్తా, నా బీపీ రమ్మని చూస్తా, నా బ్యాక్ పెయిన్ రమ్మని చూస్తాను. నాకు రాదు, నాకు రానే రాదు. మీకు వస్తే మీ ఇష్టం. ఇక ఇవన్నీ రాకుండానే కాపాడడం కోసం ఇవన్నీ ఉంటే మొత్తం పోతాయి. ఉంటే పోతే రాకుండా కాపాడుకోవాలి కదా. నేను పొద్దుస్తాను ధ్యానమే చేస్తా అంటే ధ్యానం చేయి, దాంట్లో కూడా ఇవి చేయి. చాలామంది నేను చూస్తున్నానండి, బాధ అనిపిస్తుంది. శరీరం వదిలేసాడు, వేరే వాళ్ళు ఒకటే పెడుతున్నారు SMS. ఎందుకు పోవాలండి? కొన్ని రోజులు ఉండాలి కదా మనం, మరి చాలా కార్యక్రమాలు చేయాలి కదా. ఎందుకు ముందే వదిలేయాలి? ముందే వదిలేదు. దయచేసి అందరూ ఉండాలి. మాస్టర్స్ ఉంటారా? ఉండాలి. మరి పని చేయాలంటే ఉండాలి. ఇది లేపాలంటే చెయ్యి గట్టిగా ఉండాలి. ఇది చేయలేసలేదు, ఇలా లేస్తలేదు. ఎలా ఉంటాం లైఫ్? రాంగ్. ఇవి చేయండి. ధ్యానమే, ఇదే రైట్. ధ్యానమే మనం ఇటు తీసుకొచ్చింది, నన్ను ఇటు తీసుకొచ్చింది ధ్యానమే. ప్రతిసారే ఇటు తీసుకొచ్చింది నన్ను. ఈడ మీ దగ్గర చెప్తుంటే ప్రతిసారే కారణం, అంతే. రైట్. నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. ఇంకొక ప్రాణాయామం చేద్దాం. ఒకటి లెఫ్ట్ హ్యాండ్ ఆది ముద్ర పెట్టండి. ఆది ముద్ర ఎడమ చేయి ఇలా పెట్టుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎడమ నుంచి ఇక్కడ నేను గాయత్రి మంత్రం పెడతా. గాయత్రి మంత్రం పెడితే ఏం చేయాలంటే ఇక్కడ ఓం భూర్భువస్వాం తత్ సవితుర్ వరేణ్యం వరకు మెల్లగా గాలి పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత భార్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ వరకు వదిలేయాలి. ఇక్కడ చాంటింగ్ ఫాలో కావాలి మెల్లగా. మళ్ళీ వదిలేసిన తర్వాత ఎక్కడితో వదిలేసినామో అక్కడి నుంచే ఓం భూర్భువస్వాం తత్ సవితుర్వరేణ్యం పీల్చుకోవాలి. మళ్ళీ భార్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. నేను చేస్తా చూడండి ఒకసారి, మీరు గమనించండి ఒకసారి. నేను పెడతా చూడండి. అర్థమైందా మేడం? అర్థమైందా సార్? అర్థమైందా? ఇక్కడ చాంటింగ్ పెట్టుకోవాలి. ఇది ఏం చేస్తా అంటే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ ఐ లెఫ్ట్ ఐ, రైట్ లంగ్ లెఫ్ట్ లంగ్, హార్ట్, కిడ్నీ, తర్వాత బ్లడ్, న్యూరో సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, బోన్ సెల్స్తో సహా ఇది క్లీన్ చేస్తుంది. అనులోమ విలోమ ప్రాణాయామ చేద్దామా? దీన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది కదా, చాంటింగ్ వస్తుంది కదా, ఓం భూర్భువస్వాం తత్ సవితుర్వరేణ్యం వరకు పిలుస్తూనే ఉండాలి కదా. మళ్ళీ భార్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ వదిలేస్తూనే ఉండాలి కదా. మెల్లగా చేయాలి. ఒకేసారి స్పీడ్ తీసుకుంటే అది లెంత్ సరిగా సరిపోదు, స్పేస్ సరిపోదు. నెమ్మదిగా వేస్తే ఈ చాంటింగ్ సింక్ అవుతుంది. చేద్దామా మాస్టర్స్? ఓకే, ప్లే చేస్తున్నాను. నో చేంజ్.
చివరికి లెఫ్ట్ హ్యాండ్ చేయండి చాలు. సమయానుకూలంగా మనం తక్కువసేపు చేసాం. మీరు మాత్రం రోజు ఇది కనీసం 15 నిమిషాలు చేయాలి. యూట్యూబ్కి వెళ్ళండి, గాయత్రి మంత్రం కొట్టండి, ఆ మ్యూజిక్ వస్తుంది, దాన్ని ఫాలో కండి అంతే. మాస్టర్ ఫాలో అవుతారా? ఈ 3 ప్రాణాయామాలు నిలబడి చేసేట్టు చేసి ఇక ధ్యానం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చేస్తారా? ఇంతే, ఇంకేం లేదు. ఇంకా కొత్త కొత్త నేర్చుకొని అదని ఇదని అక్కర్లేదు. ఇవి చాలు. ఇంకా వీడికే పీజీకి వెళ్ళిపోయినాం మనం. ఇంకా పోతుంటే నువ్వు గుత్తలు పడిపోతాం. అర్థమైందా? తాడు తెయిందాకా లాగకూడదు, ఎంత లాగాలో అంతే లాగాలి. సార్ నో అంతేనా మాస్టర్స్? నేను చూడండి ఇప్పుడు శీర్షాసనం ఏమో వీళ్ళందరూ ఇట్లా టీచర్స్ని ఒక 500 మంది టీచర్లను తయారు చేశాను నేను. ఒక 500 మంది టీచర్లు, యోగా టీచర్లను తయారు చేశాను. అదంతా పతిస్తారు వల్ల. శీర్షాసనం సపోర్ట్ లేకుండా ఎవరు చేస్తారు? ఓకే చెయ్యి సార్. నేను లాస్ట్ అయ్యా 5 మినిట్స్. పతంజలి యోగా పీఠ్ హరిద్వార్ రామ్దేవ్ బాబా యొక్క స్టేట్ జనరల్ సెక్రటరీ గారు నందన్ గోపాగర్జీ గారు వచ్చారు. క్లాస్ కొడదాం. ఈయన స్పెషల్ ఏంటంటే కాశీలో వీళ్ళంతా వీళ్ళ లైఫ్ అంతా వీళ్ళ ఫ్యామిలీ అంతా లోక కళ్యాణం కోసమే జీవితాన్ని కేటాయించారు. అంటే నిస్వార్థంగా ఆయన నిరంతరము ప్రచారం చేస్తున్నాడు. యోగా ప్రచారం చేపిస్తున్నాడు, ధ్యాన ప్రచారం చేపిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మన పిరమిడ్ సొసైటీ కూడా సపోర్ట్గా వచ్చేసి ఈరోజు మనకు యోగాతో పాటు ధ్యాన ప్రచారం కూడా చేయడానికి ముందుకు వచ్చారు. సార్ కుపాగర్జీ గారు కలిసి చేస్తున్నాం. క్లాస్ కొట్టండి. గొప్ప వ్యక్తి, లెక్చరర్, రిటైర్మెంట్ లెక్చరర్, వరంగల్ లెక్చరర్ ప్లస్ యోగి 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 ఇగో ఇలా తయారైపోవాలి. మీ ఇద్దరు ఇలా తయారైపోవాలి. అవుతారా? అవన్నీ చేయండి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఎంత బాగా చేస్తుందండి. ఇలా తయారు చేశాను నేను. ఇది ఆనందం నాకు, ఇది ఆస్తి. నేను కూడా చేస్తాను, చేయాలి కదా. 60 ఏళ్ళ వయసులో నేను శీర్షాసనం ఇలా వేస్తాను చూడండి. శీర్షాసనంలో శీర్ష పద్మాసనం తర్వాత రకరకాల ఆసనాలను శీర్షాసనంలో కూడా వేయడం, ఇది చాలా అనుభవం తర్వాతనే అది వస్తుంది. శీర్షాసనం వేయడమే చాలామందికి చాలా కష్టం. అటువంటిది శీర్షాసనంలో ఇంకా అనేక ఇతర ఆసనాలు జోడించి శీర్షాసనం వేయడం. ఆ శీర్షాసనంలో 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు శీర్షాసనం వేస్తే చాలు. అంతకంటే ఎక్కువసేపు ఉండడం కష్టం. కానీ వీరు గంటకు పైగా శీర్షాసనంలో ఉంటారు. 5 నిమిషాలు వేస్తేనే తర్వాత లేచిన తర్వాత మన కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి, రక్తం కిందికి వస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల మనం మామూలుగా కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా మన రక్తం అనేది రక్త ప్రవాహము ఈ తలకు వెళ్ళడం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా చేసినప్పుడు రక్తం ఎక్కువగా తలకు వస్తుంది. కానీ తలలోనే మెదడు, మిగతా అవయవాలన్నీ కూడా ఎక్కువ పనిచేస్తాయి. ఆక్సిజన్ అక్కడే ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి శీర్షాసనం వేయడం ఆరోగ్యదాయకం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. దించండి చాలు. ఇది శీర్షాసనము. డాక్టర్కు వస్తే మీకు చెప్తాడు. డాక్టర్ రాకుండా నీకేం చెప్తాడు? నేను రోజు గంట సేపు చేస్తా శీర్షాసనం, 1 అవర్ శీర్షాసనంలో ధ్యానం చేస్తున్నాను. అర్థం చేసుకోండి. మీరు నాలాగా తయారైపోండి మాస్టర్స్. అవుతారా? నేను చెప్పినవి చేయండి, ఇవన్నీ వస్తాయి. చేస్తారా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. 60 ఇయర్స్కి వచ్చినప్పుడు ఇలా చేసినప్పుడు మీరు నాకంటే చిన్న వయసు వాళ్ళు చాలామంది ఉన్నారు. వేయలేకపోతున్నారంటే సరిగ్గా డైరెక్షన్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేక చేయలేదు. ఇప్పుడు చెప్పేవాళ్ళు వచ్చినారు. చేయండి, సాధించండి, భరించండి. ఈరోజు పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తులు, డాక్టర్స్, సినిమా యాక్టర్స్ అందరూ క్లాస్ చేస్తున్నారు. ఇదంతా కనెక్షన్ అయింది ధ్యానం ద్వారా.
ఈరోజు హైదరాబాద్లో స్పెషల్ ఏంటి? ఎవరు? యశోద్ హాస్పిటల్ స్పెషల్ కదా. యశోద్ హాస్పిటల్ ఓనర్ ఎవ్రీడే యోగా చేస్తుంది. చూడండి, అలాంటి వాళ్ళు వాల్యూలు ఇస్తున్నారు, మామూలుగా చేయట్లేదు. ఈరోజు నుంచి ఫస్ట్ అంతర్ముఖ ప్రాణాయామం, కపాలభాతి, అనులోమ ప్రాణాయామం కంపల్సరీ 3 చేయండి. ప్లస్ స్టాండింగ్లో ఏ వస్తాయో చేయండి. ధ్యానమే. మాస్టర్స్ బాగుందా యోగాభ్యాసం? తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్, గుండె ప్రాబ్లం ఉంటే అపాన వాయుముద్ర పెట్టుకోండి. రోజు 20 నిమిషాల వరకు ఈ ముద్ర పెట్టండి, గుండె సంబంధించిన రుగ్మతలు పోతాయి. బీపీ ఎక్కువ ఉంటే బీపీ ముద్ర ఇలా పెట్టుకోండి, బీపీ కంట్రోల్ అయిపోతుంది. చర్మ వ్యాధులు ఉంటే వర్ణముద్ర పెట్టండి. కిడ్నీ ప్రాబ్లం ఉంటే వర్ణముద్ర పెట్టండి. శరీరం నీరు ఎక్కువైపోయి ఎక్కడ ఒత్తినా గుంతలు పడుతూ ఉంటుంది, వాళ్ళు ఈ ముద్ర పెట్టేసుకోండి, జలోదారణ నాశక ముద్ర. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఉంగరవేలు మర్చుకోండి, సూర్యముద్ర, కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోతుంది. వెయిట్ లాస్ కావాలంటే పృథ్వీ ముద్ర పెట్టుకోండి, వెయిట్ లాస్ అవుతారు. 20 నిమిషాలు మినిమం పెట్టుకోండి ముద్ర. చెవి ప్రాబ్లం ఉంటే శూన్య ముద్ర పెట్టుకోండి, చెవి సంబంధించిన రోగాలు పోతాయి. మనం లాంగ్ జర్నీ పోతున్నాం, కొంతమంది జర్నీ పడక వామిటింగ్ చేసుకుంటుంటారు. ఫస్ట్ కార్ లెక్కగానే ఈ ముద్ర పెడితే పర్మనెంట్గా వామిటింగ్ చేసే తగ్గిపోతుంది. ఈ మిడిల్ ఫింగర్ మర్చుకుంటే శూన్య ముద్ర పెడితే గుర్తుపెట్టుకోండి. తర్వాత జ్ఞాన ముద్ర పెడితే మెమొరీ బాగుంటుంది, వాయు ముద్ర పెడితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. ఇలా చాలా ముద్రాస్ ఉన్నాయి, మీకు పాటించండి, సాధించండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్కి, స్వామీజీకి నా యొక్క పాదాభివందనాలు, మీకు పాదాభివందనాలు వచ్చినందుకు. థ్యాంక్ యూ వెంకటేష్. అదేవిధంగా కుపాకర్జీ గారు ఇవే సందేశం. కుపాకర్జీ గారి యొక్క దివ్య సందేశం ఒక ఫ్యూ మినిట్స్. ఓం 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో ఉపస్థితులైన మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమము విశ్వవ్యాప్తంగా చేయడంలో ఉద్దేశ్యము విశ్వవ్యాప్తంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, చాలా ఆనందంగా మరణించాలి అని. ఆనందంగా మరణించడం అంటే ఇబ్బందులు లేకుండా, రోగాలు లేకుండా హాయిగా మరణించడం. హాయిగా మరణించాలంటే ఆనందంగా జీవించాలి. ఆనందంగా జీవించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. ఆరోగ్యం లేకపోతే జీవితంలో మీరు ఏవైతే కోరుకుంటారో, సంపాదిస్తారో, అనుభవించాలని అనుకుంటారో ఏది అనుభవించలేరు. కాబట్టి అన్నింటికీ మూలం ఆరోగ్యం. ఆరోగ్యాన్ని ఇచ్చేది యోగా. ఈ యోగ యొక్క విలువను తెలియచెప్పడం కోసం, యోగ యొక్క అవసరాన్ని అర్థం చేయించడం కోసం ప్రత్యేకంగా ఈ యోగా డేని జరుపుకోవాల్సి వస్తుంది. దానికోసమే ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం. ప్రజలందరి లోపల కూడా యోగ పట్ల అవగాహన, యోగ ఆవశ్యకతను తెలియచేయడం, యోగని ప్రచారం చేయడం, యోగని నేర్చుకునే విధంగా ప్రజల్ని ప్రోత్సహించడం, ప్రజలందరినీ కూడా నిరోగులుగా తయారు చేయడం, ఆరోగ్యవంతులుగా తయారు చేయడం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగకపోతే ఏ సమాజం కూడా బాగుపడదు, బాగుండదు. కాబట్టి సామాజిక ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా వేల కోట్ల రూపాయలు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తుంటాయి. కానీ ఇంత మట్టుకు మన దేశంలో కానీ విదేశాల్లో కానీ పరిపాలించిన వారందరికీ ఈ ఆరోగ్యాన్ని కాపాడడం ఎలా, సులభంగా తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని కాపాడడం ఎలా అనే విషయం వాళ్ళకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు మన చరిత్రను బాగా అధ్యయనం చేయలేదు, మన పరంపరను వారికి అవగాహన లేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక యోగి. అందువల్లనే రోజుకు 20 గంటలు ఆయన పనిచేస్తున్నాడు. మనం మన కోసం 20 గంటలు పనిచేయట్లేదు, ఒక 10 గంటలు పనిచేస్తే ఎక్కువ. కానీ ఆయన దేశం కోసం 20 గంటలు పనిచేస్తున్నాడు.
ఎందుకంటే ఆయన యోగి, ఆయన భారతదేశ ప్రధాని కానీ ప్రపంచానికి నాయకుడు అయ్యాడు. ఏ దేశ ప్రధాని ఆ దేశానికి మాత్రమే నాయకుడు అవుతాడు, కానీ భారతదేశ ప్రధాని ప్రపంచానికి నాయకుడు అయ్యాడు. ఎందుకంటే ప్రపంచ శాంతిని కోరుకునే వ్యక్తి ఆయన. ప్రపంచంలోని అందరూ బాగుండాలి, అన్ని దేశాలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ప్రపంచ నాయకుడు అయ్యాడు. ఇప్పుడు మనం అందరం కూడా మనం దేశాన్ని బాగుంచుకోవాలన్నా దానికంటే ముందు దేహాన్ని బాగుంచుకోవాలి. ఈ దేహాన్ని బాగా ఉంచుకోవడం కేవలం యోగ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రోగాలు వచ్చిన వాటిని తగ్గించుకోవడానికి యోగ కావాలి, రోగాలు రాకుండా ఉండాలన్నా యోగ కావాలి, హాయిగా బతకాలన్నా యోగ కావాలి, ఆనందంగా ఉండాలన్నా యోగ కావాలి, చాలా సులభంగా మరణించాలన్నా యోగ కావాలి. దేనికైనా యోగం ఉండాలి. యోగం ఉండాలంటే యోగ చెయ్యాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు బాగుండడం కోసం, మీ పరివారం బాగుండడం కోసం, మీ సమాజం బాగుండడం కోసం, మీ దేశం బాగుండడం కోసం, మీ ధర్మం బాగుండడం కోసం మీరు మొదటగా యోగ చేయాలి. యోగ చేయడం వల్ల మీరు బాగుంటారు, మీ పరివారం కూడా బాగుంటుంది. మన లోపల, మన మనసు లోపల, మన శరీరం లోపల ఉన్న లోపాలన్నింటినీ కూడా మనం సవరించుకోవాలి. రోగాలన్నింటినీ కూడా తగ్గించుకోవాలంటే యోగ సాధనను తప్పనిసరి చేయాలి. ఆ యోగ సాధన దిశగా మీరందరూ కూడా ఈ రోజు నుంచే ఒక దీక్ష తీసుకోండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను తప్పనిసరిగా యోగ చేస్తాను, యోగ నేర్చుకుంటాను, యోగ సాధన చేస్తాను అని ఆ దిశగా మీరందరూ ప్రయత్నం చేసి అందరూ ఆరోగ్యవంతులుగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కృపాకర్ గారు, చాలా చక్కని సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాని ఒక భాగంగా ఎన్నుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నిజంగా మనందరికీ కూడా ఎంతో అవసరమైన విషయాలు. ఒకసారి పతంజలి భారతి సంస్థ కృపాకర్ గారికి మరొకసారి గట్టి క్లాప్స్ అండి. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా సందర్భంగా మనకి ఇక్కడ విచ్చేసిన ఆచార్య యోగాచార్య వెంకటేష్ గారికి, వారి బృందానికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ తరపు నుండి వీరికి చిరు సత్కారం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మయూరాసన్. ఈ ఆసనం వేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. మన శరీరంలో ఉన్న అన్ని రకాల అజీర్ణ రోగాలు పోతాయి. విషానికి విరుగుడు ఈ ఆసనం. ఒకవేళ పొరపాటున విషం మన లోపలికి పోయిందని భావన వస్తే ఈ ఆసనం వేస్తే అది విరుగుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ పులి గారు. గట్టి క్లాప్స్ అండి. ఈ సన్మానం అనంతరం బ్రేక్ ఉంటుంది. తిరిగి 10 గంటలకు అందరం ఇక్కడ కలుసుకుందాము. మిగతా కార్యక్రమాలు ఈరోజు 10 గంటల నుండి 11 గంటల హలో 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 ఈరోజు కార్యక్రమం 10 గంటల నుండి 11 గంటలకు స్నానం ఉంటుంది. 11 నుండి 12 గంటల వరకు మళ్ళీ 1 గంట ధ్యానం ఉంటుంది, సామూహిక ధ్యానం. 12 నుండి 1 గంటల వరకు ప్రకృతి ప్రసాద్ గారి ఆరోగ్యం ఆనందం మన తినే ఆహారం మీద అవగాహన పద్ధతి ఉంటుంది. తర్వాత 2 గంటల నుండి 2:30 వరకు 4 గంటల వరకు జగన్ గురూజీ గారిచే ఈ శరీరాన్ని ఏ విధంగా దృఢంగా ఉంచుకోవాలి, దానికి తగు చిట్కాలు మన ఇంట్లోనే ఉన్నదాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని వారి యొక్క అవగాహన సదస్సు ఉంటుంది. తర్వాత నరేంద్ర ముదల్కర్ గారి కూతురు సంస్కృతి గారి నాట్య కార్యక్రమం ఉంటుంది. ఈరోజు
5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంటాయి. దయచేసి ఈరోజు కేవలం ఈ యోగా కార్యక్రమానికి కేటాయించి ఇక్కడ ఉండి ఇక్కడ ఇచ్చే జ్ఞానాన్ని మీ అందరూ కూడా ఆనందిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని మరొకసారి ఒకసారి గట్టి క్లాప్స్ అండి వీరందరికీ కూడా. కొంచెం ఒక వరుసగా నిలబడండి సార్ ప్లీజ్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ వెంకటేష్ గారు అండ్ కృపాకర్ గారు. మరి ఒకసారి మీకు ధ్యాన భాగ్యనాథ్ ట్రస్ట్ తరపుండి ప్రత్యేక ధన్యవాదాలు.